నమస్తే వెల్కమ్ టు న్యూస్ పల్స్ నేను తరంగిణి వచ్చే శాసనసభ సమావేశాల్లో జనసభల్లో ప్రతి చోట స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధన కోసం సంక్షేమ పథకాల ద్వారా 30 లక్షల పేద కుటుంబాలకు అందిన ప్రయోజనాలను అంచనా వేయాలన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆదేశించారు. మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆసిఫాబాద్ జిల్లా దిస్తున్నారు. కర్ణాటకలో ఘోర రోడ్డు పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజామునే చేరారు. మరోవైపు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి రాజకీయ దార్శనికతను కొనియాడారు. బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి మరో కొత్త నేత రాబోతున్నారు. తాజాగా బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధినేత్రి బేగం ఖలీదా జియా కుమారుడు తారిక్ రహమాన్ అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గురు గోవింద్ సింగ్ జన్మస్థలమైన తఖ్త్ శ్రీ హరిమందిర్ జీ పాట్నా సాహిబ్లో ఆయన 359వ జన్మదినోత్సవం జరుపుకోవడానికి భారీ హైలైట్ చేస్తుంది.